హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ కిడ్స్కి ఎంతో ఇష్టమైన వెజ్ చూరోస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానమాట. ఇది చాలా అల్టిమేట్గా ఉంటుంది. మనం బయట కొనడం కన్నా ఇలా ఇంట్లో చేసి పెట్టండి, తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట. కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ ఆన్ చేసుకొని మనం కనుక 1 కప్పు మైదా తీసుకుంటే 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. నేను 1/2 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ని ఫస్ట్ హీట్ చేసుకోవాలి మనం. చూడండి, వాటర్ అలా కాగిపోయినాయి కదా. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుని ఇందులో ఒక 2 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలన్నమాట. మన స్వీట్ని బట్టి కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వేస్తే ఏంటంటే మైల్డ్గా స్వీట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి అంత షుగర్ పెట్టుకోకూడదు కాబట్టి సరిపోతుంది 2 స్పూన్స్. ఇదంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోవాలన్నమాట. బటరు అండ్ షుగరు రెండు కూడా మెల్ట్ అయిపోవాలి. చూడండి, మొత్తం కూడా మెల్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మైదా వేసుకొని సాఫ్ట్ డౌగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇందాక నేను 1/2 కప్ తీసుకున్నాను కదా, దానికి 1 కప్ మైదా తీసుకున్నాను. బాగా గట్టిగా పూరి పిండి లాగా అయితే చేయకూడదు. 1/2 కప్ వాటర్కి కప్పు మైదా అయితే కనుక చక్కగా ఇలా అయిపోతుంది డవ్ సాఫ్ట్గా. ఇది కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందాం దీన్ని. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను. లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా హీట్ అవుతుంది అనమాట. బాగా హీట్ అయినా కూడా అవి మాడిపోతాయి అనమాట. సో కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్. ఇప్పుడు ఇలా ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకోవాలి. మన కేక్స్కి వాటికి మనం గార్నిష్ చేసుకోవడానికి పైపింగ్ బ్యాగ్స్ దొరుకుతాయి కదా, ఆ పైపింగ్ బ్యాగ్ తీసుకోవాలి. లేదు అంటే కనుక పాల కవర్ ఏదన్నా తీసుకుని దానికి కూడా ఇలా హోల్ చేసి, మీ దగ్గర మోల్డ్స్ ఉంటాయి కనుక మీకు ఏది కావాలంటే ఆ మోల్డ్ పెట్టుకొని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా గ్లాస్లో పెట్టుకొని ఇప్పుడు మన తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా డవ్, అది అందులో వేసుకోవాలి. దగ్గరికి జరిపేసుకుందాం. ఇలా పెట్టుకొని రెడీ ఉంచుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందని చూసుకుందాం. ఇలా ఫస్ట్ ఒకటి వేసుకొని చూసుకుందాము, ఆయిల్ కాగిందా లేదో తెలిసిపోతుంది. ఇలా మనము మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఒక దగ్గరే వేసుకోకుండా. చక్కగా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి, తినడానికి టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కనుక కలర్ వచ్చేసి ఇలా కొంచెం ఆయిల్ అన్నది బబుల్స్ రావడం తగ్గిపోయినప్పుడు మనం తీసేసుకోవాలి వీటిని. ఈ విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే కొంచెం దీనిపైన షుగర్ పౌడర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం లైట్గా చేసుకొని ఇది చాక్లెట్ సిరప్తో సర్వ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగున్నాయి చూడండి, పైన అంతా క్రంచీగా, లోపలంతా సాఫ్ట్గా, సూపర్ టేస్ట్ ఉన్నాయి అనమాట. సో ఈ యమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి, మీ పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.